గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఎన్నికల ప్రచారంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే ఏపీలో అభివృద్ధి అంటున్న దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో మా అనంతపురం ప్రతినిధి రసూల్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం నగరంలో కలియతిరుగుతున్నారు. ప్రతి వాడ తిరుగుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, నన్ను గెలిపించాలని ఓటరు మహాశయులను అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం మన చెంత దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఆయన ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి ఎలా స్పందన వచ్చింది అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటికే మీరు అనంతపురం నగరంలో దాదాపుగా పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి మొత్తం నగరంలో దాదాపుగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది సార్? ప్రచార కార్యక్రమాలు ఉంది, తర్వాత ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు, వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? భారీ స్పందన ఉంది. ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ముందుకు దూసుకెళ్తూ ప్రచారం సాగిస్తున్నారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడెప్పుడు వస్తుందో, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంటే అనంతపురం నగరంలో మీరు మీ పార్టీ అధికారంలోకి వస్తే కానీ, మీరు ఎమ్మెల్యే అవుతా కానీ ఏం చేయబోతున్నారు ఈ ప్రజలకు? ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా విమర్శలు చేస్తున్నారు. అనంతపురం నగరం పూర్తిగా నిర్వీర్యమైంది, అభివృద్ధి ఏ విధంగా ఏమీ లేదంటున్నారు. ఎలా? ఇప్పుడు పోయినసారి ఎమ్మెల్యే గారు ప్రచారానికి వచ్చినప్పుడు గత 5 ఏళ్ల కింద ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెప్పించేస్తా అని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు. ఒకవేళ రాకపోతే నేను ఫ్యూచర్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడని చెప్పేసి ఆయన మాట్లాడారు. కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాదు కదా, కనీసం దానికి సంబంధించిన డిపిఆర్ కానీ పంపించలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతున్నాడు. అంటే మీరు ప్రజల వద్దకు వెళ్తున్నారు కదా, వాళ్ళకు మీకు ఓటు వేయాలనేటువంటి సంకల్పం వాళ్ళకి ఏ విధంగా వస్తుందని మీరు భావిస్తున్నారు? ఏం చెప్పబోతున్నారు వాళ్ళు? అదే, గత 5 ఏళ్లలో డెవలప్మెంట్ ఎక్కడా లేదు, చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు. దానికని ప్రజలు పడుతూ నన్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీరు ఒక్కసారిగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రస్తుతం రాజకీయాల పరిస్థితి? నేను కొత్తగా ఏం రాలేదు రాజకీయాల్లోకి, గత 10 ఏళ్ళ నుంచి రాజకీయాల్లోనే ఉన్నాను. రాజకీయం తెలుసు, ప్రజల్లో భారీ స్పందన ఉంది. అంటే తెలుగుదేశం నియోజకవర్గానికి సంబంధించి అలకలు పూనకలు ఉన్నాయంటున్నారు. దీనిపైన అలకలు ఏమి లేవు మా దగ్గర, అంతా కలిసే చేస్తున్నాం. ఎవరు ఎక్కడ ఏమీ ఇబ్బంది లేదు మాకి, అంత కలిసే ప్రచారం చేస్తున్నాం. సూపర్ 6 పథకాలు మిమ్మల్ని విజయదశ నడిపిస్తున్నాయా? అవే సూపర్ 6 పథకాలే ప్రజలకు బ్రహ్మాండంగా ఎక్కి వెళ్తా. మేము ఇంకా క్యాన్వాస్ చేస్తున్నట్లుగానే వాళ్ళే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవన్నీ చేస్తారంట కదా అని చెప్పేసి. అంటే ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని అందించాము, ఖచ్చితంగా మళ్ళీ మేమే వస్తామని వాళ్ళు చెప్తున్నారు కదా, మరి దీనిపైన మీరు ఎట్లా ఏమంటారు? బటన్ నొక్కడం తప్ప ఏమీ చేయలేదు వై జగన్మోహన్ రెడ్డి గారు. అది కానీ 1000 కోట్లు శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి 100 కోట్లు ఏదో నామకే వస్తే రిలీజ్ చేసి కొంతమందికి మాత్రమే లబ్ధిదారులకు వేసి మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాడు. ప్రతి ఒక్క ప్రజలు చంద్రబాబు నాయుడు వైపు ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పటికే మేనిఫెస్టోను వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళింది. మేనిఫెస్టో గత మేనిఫెస్టో ఏదైతే ఉందో అదే మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. సేమ్ అగైన్ మళ్ళా ప్రజల్ని మోసం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఈసారి మోసపోవడానికి రెడీగా లేరు. అనంతపురం నియోజకవర్గం తెలుగుదేశం